ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి బాపట్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 20 నుంచి 30 సంవత్సరాలుగా పనిచేసే స్వీపర్లకు వెంటనే ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని సిఐటియు నాయకుడు శరత్ డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో వారిని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద తీసుకుని గౌరవ వేతనం 4000 కంటే పెంచాలని, రోజుకు 8 గంటల పని చేయడం కూల్చిపడిన విధంగా హక్కులు కల్పించాలని తెలిపారు. ఈ వినతి పత్రం కలెక్టర్కు సమర్పించారు. బాపట్ల పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో గత 20 నుండి 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి స్కూల్ స్లీపర్లకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం లేదు. అదేవిధంగా వీళ్ళని మొదటగా 4 గంటల పని సమయం అని చెప్పేసి తీసుకున్నారు. వీళ్ళని ఇప్పుడు 8 గంటల పని చేయిస్తున్నారు స్కూళ్ళల్లో. వీళ్ళకి ఇస్తున్నటువంటి జీతం 4000 రూపాయలే. కనీసం ఎలాంటి సౌకర్యాలు వీళ్ళకి లేవు. ఈ 4000తో వీళ్ళ జీవనం గడవటం ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో వీళ్ళని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కానివ్వండి, లేదా వీళ్ళ జీతం పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేని పక్షాన ఈ కార్మికులందరినీ ఐక్యం చేసి ఉద్యమించాల్సి వస్తుందని చెప్పేసి బాపట్ల